హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు అవధూత మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్నయితే చూద్దామండి. ఈ కనిపిస్తున్న రోడ్డు నుంచి 9 కిలోమీటర్ల దూరం పోతే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశ్రమాన్ని చేరుకోవచ్చండి. ఇదంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమానికి చుట్టుపక్కల ఉండే ప్రాంతం అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంటుందండి. నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్లో మొగిలిచెర్ల గ్రామానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉందండి. ప్రతి శనివారం ఇక్కడకు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారండి. అలాగే ఆదివారం కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. శనివారం ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీ మాలకొండ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కూడా దర్శించుకుంటారండి. స్వామివారి మందిరం ముందు ఇలా అయితే పెద్దగా రేకుల షెడ్ అయితే వేశారండి. ఎంతమంది వచ్చినా కూడా ఉండడానికి వీలుండేటట్టు పెద్ద రేకుల షెడ్ అయితే వేశారు. ఇదేనండి దత్తాత్రేయ స్వామి వారి మందిరము ఎంట్రన్స్ అండి. ఇది చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చినట్లయితే. చూసారా ఎంత పెద్ద రేకుల షెడ్ వేశారో. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే మందిరంలోకి వెళ్ళొచ్చండి. ఇదంతా లోపల వైపు అండి. మందిరం అయితే చాలా విశాలంగా ఉంటుందండి. ఇక్కడ శనివారం సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ అయితే ఉంటుందండి. అలాగే ఆదివారం ఉదయం సమాధి సేవ, సమాధి హారతి ఈ కార్యక్రమాలు అయితే ఉంటాయండి. ఈ కార్యక్రమాలు చూడడానికి ఈ చుట్టుపక్కల నుండే కాకుండా చాలా ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉంటారండి. శని ఆదివారాల్లో ఇక్కడికి చాలా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వస్తారండి. చాలా విశాలంగా అనిపిస్తుందండి ఇక్కడ మందిరం అయితే. చూసారా ఎంత బాగుందో. చాలా విశాలమైన మందిరం అండి. స్వామివారి చిన్నప్పటి పేరు వేణుగోపాల స్వామి అటండి. ఇదైతే మందిరం ముందున్న ఆంజనేయ స్వామి గుడి అండి. ఇదైతే మందిరం ముందున్నటువంటి రేకుల షెడ్ అండి. చాలా పెద్దగా వేశారు రేకుల షెడ్ అయితే. ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడైతే విశ్రాంతి తీసుకోవచ్చండి. స్వామివారు నమ్మి కొలిచిన వారి కోరికలు తప్పక తీరుస్తారని ప్రతి ఒక్కరి నమ్మకం అండి. పిలిచిన వెంటనే పలికే దైవం అని అందరూ నమ్ముతారండి. ఇక్కడ ప్రతి ఒక్కరి కోరికలు కూడా తప్పకుండా అయితే తీరుతాయండి. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. చాలా విశాలమైన ప్లేస్ అండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి. పెద్ద పెద్ద చెట్లతో ఇక్కడైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా మందిరం చుట్టూ ఉండే చెట్లన్నీ కూడా ఇక్కడ బాగా వేశారండి. మందిరం చుట్టూ కూడా ఇదంతా కూడా మందిరం చుట్టూ అండి. ఇలా మందిరం చుట్టూ కూడా మంచి వాతావరణం అయితే ఉందండి. ఇక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మేమైతే మందిరం చుట్టూ కూడా తిరుగుతున్నామండి. చాలా బాగుంది ఇక్కడ. స్వామివారి సమాధి పైన అయితే ఆశ్రమం నిర్మించారటండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.